మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటూ ఉంటారు పెద్దలు. అయితే ప్రస్తుతం ఈ మాట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దివ్యకి చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ఆడియన్స్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మరొకసారి మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ గా తనూజాని చేయకూడదంటూ భారీ కుట్రే పన్నింది దివ్య. ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా బీబీ రాజ్యం టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రాజు కళ్యాణ్ గాని రాణిల దివ్య రీతుని నియమించాడు డైరెక్ట్ గా బిగ్ బాస్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కమాండర్స్ గా నలుగురిని, ప్రజలుగా నలుగురిని బిగ్ బాస్ వాళ్ళ ముగ్గురిని ఎంపిక చేసుకోమన్నాడు. అయితే కళ్యాణ్ అన్నాడు, సో లాస్ట్ టైం కూడా తనుజ కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు కాబట్టి మనం తనుజాని కమాండర్ గా చేద్దామంటే ఈలోగా దివ్య వద్దు వద్దు, తనుజ ఆల్రెడీ కమాండింగ్ హౌస్ కి పనిచేయదు, ఆమెకి ఎందుకు నువ్వు అంత సపోర్ట్ చేస్తున్నావు కళ్యాణ్, అసలు వద్దు అంటూ దివ్య డిమాండ్ చేస్తుంది. అయితే రీతు పవన్ కళ్యాణ్ అయితే సరే మరి ఎవరిని తీసుకుందామంటే రీతు ఏమో డెమోన్ పవన్ అంది. సరే అని చెప్పేసి ముందుగా డెమోన్ పవన్ ను పిలిచి కమాండర్ గా ఉంటే ఏం చేస్తావు అంటే మీరేం చెప్తే అది చేస్తావనగానే ఇక దివ్య రీతు ఇద్దరు ఒకటైపోవడంతో కళ్యాణ్ ఒక్కడిగా ఉండటంతో ఏదైతే యూనివర్సల్ ఓటింగ్ పెడదాము, ఆ ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే కమాండర్ గా తీసుకుందామంటే దివ్య రీతు ఇద్దరిది పవన్ కి రావడంతో డెమోన్ పవన్ ని అలా తీసుకున్నారు. ఇక తనుజ దగ్గరకు వచ్చేటప్పుడు తనుజ దివ్య ఆలోచిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు, దివ్య నువ్వు ఆల్రెడీ ఒక తప్పు చేసావు, తనుజని కెప్టెన్సీ నుంచి తీసేసి, తనుజ కెప్టెన్ అయితే నువ్వు భయపడుతున్నావా అని అడిగితే అబ్బెబ్బే భయం ఎందుకు నాకు, ఆమె నన్ను ఏం చేస్తుందంటే మరి అలాంటి పోటీ ఇచ్చే అమ్మాయితోనే నువ్వు టాస్క్ ఆడితే బాగుంటుంది, సో కంపల్సరీగా మనం తనుజాని తీసుకుందాం అనేటప్పటికి రీతు ఎస్ అని చెప్పడంతో పిలిచారు తనుజాని. అయితే తనుజ నువ్వు కమాండర్ అవుతే ఏం చేస్తావంటే మీ యొక్క బీపీ రాజ్యాన్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటానని, మీ బీబీ రాజ్యంలో ఎలాంటి ఇదులు జరగకుండా ఎలాంటి మోసాలు లేకుండా నేను మాటిస్తున్నా అంటూ చెప్పడంతో ఇక మళ్ళీ యూనివర్సల్ ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో కళ్యాణ్ రీతు ఇద్దరు కూడా తనుజకి సపోర్ట్ చేయడంతో తనుజాని అలా కమాండర్ చేశారు. సో ఫైనల్ గా కమాండర్స్ గా సంజన, నిఖిలు, పవను, తనుజ, ప్రజలుగా భరణి, ఇమాన్యుయల్, గౌరవ్, సుమన్. ఈ కిందలో భాగంగానే వీళ్ళలో ఈ వారం ఎవరు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ గా అవుతారు. సో ఫైనల్ గా దివ్య తనుజని కెప్టెన్సీ కంటెండర్ చేయకూడదని చెప్పేసి చాలా ప్రయత్నించినప్పటికీ పవన్ కళ్యాణ్ దాన్ని బెడ్స్ కొట్టేలా చేశాడు. మరి మీరేమంటారు? దివ్య బుద్ధి ఇంకా మారదంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చేసింది కరెక్ట్ అంటారా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.